హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మన టాపిక్ తెలంగాణ టెట్ పేపర్ 1 మ్యాథమెటిక్స్. ఇది 8 జనవరి 2025 షిఫ్ట్ 1 వచ్చినటువంటి పేపర్. ఫస్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాల క్రితం అనిత మరియు సునీతల వయసుల మొత్తం 42 సంవత్సరాలు. సునీత కంటే అనిత 4 సంవత్సరాలు పెద్దది. అనిత మరియు సునీతల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి. ఆప్షన్స్ 6:5, 8:7, 4:3, 7:6. క్వశ్చన్ ఏమంటున్నారంటే 5 years బ్యాక్ అనిత సునీత యొక్క ఏజ్ 42 years టోటల్ ఏజ్. అయితే సునీత అనిత కంటే 4 years పెద్దది. అనిత సునీత ప్రస్తుత వయసుల నిష్పత్తి అడుగుతున్నారు. మనం ఇవన్నీ సొల్యూషన్ చేయకుండానే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా అంటే వాళ్ళ 5 years బ్యాక్ వాళ్ళ ఏజ్ల మొత్తం ఎంత? 42 years. 5 years బ్యాక్ ఎంత? టోటల్ ఏజ్ 42 years. అంటే 5 years తర్వాత ఎంత అవుతుంది వాళ్ళ ఏజ్? ఈచ్ వన్కి 5 years యాడ్ చేసుకోవాలి కదా. అప్పుడు 5 + 5 ఎంత అవుతుంది? 10 years అవుతుంది. 42 + 10 ఎంత? 52 years. ప్రజెంట్ ఎంత వాళ్ళ ఏజ్? ప్రజెంట్ ఎంత అవుతుంది? 52 years అవుతుంది. అయితే ఇక్కడ 52 అనేది వీటన్నిటిని యాడ్ చేస్తే దేంతో డివిజిబుల్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. ప్రాసెస్ కూడా ఉంటుంది, తర్వాత చూద్దాం. ఈజీ ట్రిక్ చూసే తర్వాత 6:5 కదా. ఇది వీటిని యాడ్ చేస్తే 6:5ని యాడ్ చేస్తే 11 వస్తుంది. 11 అనేది 52తో డివిజిబుల్ అవుతుందా? కాదు. 8:7 వీటిని యాడ్ చేస్తే 15 అవుతుంది. 15 కూడా అవ్వదు. 4:3 7 అవుతుంది. 7 కూడా అవ్వదు. 7:16 13 కదా. 13. సో ఇది డివిజిబుల్ అవుతుంది. 13 4s 52 అవుతుంది. సో ఇది ఆన్సర్. ప్రాసెస్ చూద్దాం. ఏమన్నారు ఇక్కడ? 5 years బ్యాక్ అనిత మరియు సునీత వయసుల నిష్పత్తి వయసుల మొత్తం 42 years. అంటే సునీత అనిత కంటే 4 years పెద్దది. అంటే x + x - 4 = వాళ్ళ ఏజ్ 42 years కదా. 5 years బ్యాక్. ప్రజెంట్ ఎంత? 52 years. x + x 2x = 52 మైనస్ ఈ -4ని తీసుకొస్తే +4 అవుతుంది. 2x = 52 + 4 56. x 2 1s 2 23s. సో x = 23 వచ్చింది. x = 23. ఈమె సునీత కంటే అనిత యొక్క ఏజ్ ఎంత? 23 వచ్చింది. x వాల్యూ 23 వచ్చింది. సునీత ఏజ్ ఎంత? -4 కదా. 23 - 4 = 19. ఈ 5 years బ్యాక్. అయితే ప్రజెంట్ ఎంత వీళ్ళ ఏజ్ అంటే 5 years యాడ్ చేసుకోవాలి. 23 + 5 = 19 + 5. దట్ ఇంప్లైస్ 23 + 5 28 19 + 5 24. 4 7s 4 6 7:6. ఇదంతా చేయకముందే మనకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. 5 1/4 డజన్ల యాపిల్ పండ్ల ధర 13.86. అయితే 9 యాపిల్ పండ్ల ధర ఎంత? ఆప్షన్స్ 198 రూపీస్, 225 రూపీస్, 156 రూపీస్, 204 రూపీస్. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి 5 1/4 డజన్స్ ఇచ్చారు. 5 1/4ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్టింగ్ టు ఫ్రాక్షన్ 5 4s 20 20 + 1 21 21/4 డజన్లు కదా. డజన్స్ని సింగిల్గా కన్వర్ట్ చేస్తే 21/4 ఇంటూ ఒక డజను ఎన్ని వస్తాయి? 12 వస్తాయి కదా. 12 = ఎంత మనకి? 1386 రూపీస్ ఇచ్చారు. అయితే 9 యాపిల్ పండ్ల ధర ఎంత? 9కి ఎంత? 4 1s 4 3s 4 1s 4 3s. మనకి రిమైనింగ్ ఏముంది? 9/21 × 3 × 1386. 3 1s 3 3s 7 3s 21. 7 1s 7 7 9s 63. 7 8s 56. 3 3 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత మిగిలింది మనకి? రిమైనింగ్ 198 రూపీస్.
సో ఆన్సర్ 198 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. ఆ త్రిభుజ వైశాల్యం 576 చదరపు సెంటీమీటర్లు అయిన ఆ త్రిభుజం ఎత్తు. ఆప్షన్స్ 36, 24, 48, 26. క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక త్రిభుజం ఇచ్చారు. దీని యొక్క ఎత్తు అంట హైట్ అనేది 2 ఇంటూ బేస్. అయితే ఇక్కడ ఒక బేస్ ఇచ్చారు. అయితే ఆ త్రిభుజం యొక్క ఎత్తు మనం హైట్ కనుక్కోవాలి. ఈ హైట్ కనుక్కోవాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకి? హైట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బేస్. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదా. ఓకే, ఏరియా మనకి ఇచ్చేసారు. ఎంత? 576 స్క్వేర్ సెంటీమీటర్స్. 576 స్క్వేర్ సెంటీమీటర్స్. హాఫ్ ఇంటూ బేస్ అంటే మనకి బేసే ఏమీ లేదు. బేస్ ఇంటూ హైట్ అంటే ఏమి ఇచ్చారు? 2 ఇంటూ బేస్ ఇచ్చారు. 2 ఇంటూ బేస్. 2 క్యాన్సిల్. మనకేమొచ్చింది? బేస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 576 వచ్చింది. బేస్ స్క్వేర్ ఈక్వల్ టు 576. అప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? బేస్ స్క్వేర్ ఈక్వల్ టు 576 కదా. ఈ 576ని 24 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ అవుతుంది. బేస్ ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది మనకు ఆన్సరు. మనకి క్వశ్చన్లో బేస్ అడగట్లేదు, ఆ త్రిభుజం యొక్క హైట్ అడుగుతున్నారు. హైట్ ఎంత ఇచ్చారు మనకి క్వశ్చన్లో? 2 ఇంటూ బేస్. సో హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బేస్ ఎంత? 24 వచ్చింది. 2 ఇంటూ 24 48. సో 48 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. అవని ఒక గడియారాన్ని 600 రూపాయలకు కొని వికాస్కు 6.1/2% లాభానికి అమ్మెను. వికాస్ ఆ గడియారాన్ని 15% లాభంతో అశోక్కు అమ్మెను. అశోక్ చెల్లించిన మొత్తం ఎంత? ఆప్షన్ 734.85 రూపీస్, 746.40 రూపీస్, 736.36 రూపీస్, 739.63 రూపీస్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అవని అనే ఆమె ఒక క్లాక్ని కొన్నది 600 రూపీస్కి. వికాస్కు 6/1/2 రూపీస్ ప్రాఫిట్కి అమ్మింది. సో 600 రూపీస్కి ఆమె కొన్నది. ఆమెకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఎంత లాభానికి అమ్మింది? 6/1/2. 6/1/2ని కన్వర్టింగ్ టు ఫ్రాక్షన్స్. 6 2s 12 + 1 13/2 ఇంటూ 13/2. పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ని 1/100 రాసుకుంటాం. 2 zeros క్యాన్సిల్. 2 1s 2 3s 13 3s 39. ఏమికి 39 రూపీస్ ప్రాఫిట్. ఇదేంటిది? ప్రాఫిట్. సో ఎంత? 600 కొన్నది. ప్రాఫిట్ ఎంత? 39 రూపీస్. మొత్తం 639 రూపీస్. ఈ 6 అయితే వికాస్ ఆ గడియారాన్ని 15% ప్రాఫిట్తో అశోక్కి అమ్మాను. ఇక మళ్ళీ దీని మీద 15% ప్రాఫిట్ అంటే 100 రూపీస్కి 100%కి 639 రూపీస్ అయితే 15 రూపీస్ ప్రాఫిట్ కదా. 100 + 15 ఎంత అవుతుంది? 115 రూపీస్కి ఎంత? 115%కి ఎంత? పర్సంటేజ్ క్యాన్సిల్. 115/100 ఇంటూ 639. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇది అంతా చేయకుండా కూడా ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ మల్టిప్లై చేయకుండా ఎలా అంటే 9 5s 45 అవుతుంది. అంటే లాస్ట్ నెంబర్ ఖచ్చితంగా 5 ఉండాలి. 5 ఇది ఒక్క ఆప్షనే ఇచ్చారు. సో ఇది అవుతుంది. మిగతా ఏమేమి ఆన్సర్స్ కావు. లేకపోతే చెక్ చేద్దాం. 639 ఇంటూ 115. దీనికి ఫార్ములా ఉంటుంది, చెక్ చేయండి. ఇక్కడ టైం పడుతుంది దీనికి. ఎగ్జామ్లో అయితే మనకి ఆన్సర్ డైరెక్ట్ చూడగానే పెట్టచ్చు కాబట్టి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం మరియు ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం.
దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 32 సెంటీమీటర్లు మరియు 28 సెంటీమీటర్లు. అయితే ఆ చతురస్రం యొక్క వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యం కంటే ఎంత ఎక్కువ? చదరపు సెంటీమీటర్లలో. ఆప్షన్స్: 4 చదరపు సెంటీమీటర్లు, 32 స్క్వేర్ సెంటీమీటర్స్, 16 స్క్వేర్ సెంటీమీటర్, 8 స్క్వేర్ సెంటీమీటర్. ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ ఇచ్చారు. దీర్ఘచతురస్రం కదా, ఒక దీర్ఘచతురస్రం ఇచ్చారు అండ్ ఒక చతురస్రం. ఈ రెండంటే వాటి యొక్క చుట్టుకొలతలు సమానం. అంటే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 2 × L+B = చతురస్రం యొక్క చుట్టుకొలత 4A. ఈ రెండు సమానం. కానీ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు 32, 28 అని. 2 × 32 + 28 = 4 × A. 2 1s 2 4 2 2s 2A వచ్చింది కదా. 32 + 28 60 60 = 2A వచ్చింది. 2 1s 2 30s మనకి ఏ ఎంత వచ్చింది? 30 వచ్చింది. అయితే చతురస్రం యొక్క వైశాల్యం అన్నాడు. వైశాల్యం అంటే ఏరియా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ స్క్వేర్ = A² అవుతుంది. ఏ వాల్యూ 30 వచ్చింది. 30 స్క్వేర్ ఎంత? 900 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. అయితే క్వశ్చన్ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కూడా కనుక్కోవాలి మనం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత మనకి? L × B లెంత్ × బ్రెడ్త్. 32 × 28 మల్టిప్లై చేద్దాం. 32 28 8 2s 16 3 8s 24 + 4 28 3 2s 6 6 9 8 896 ఎంత వచ్చింది? 896 896. ఇక్కడ ఎంత ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ 900 వచ్చింది, 896 వచ్చింది. సో 900 - 896 = 4 స్క్వేర్ సెంటీమీటర్. సో ఆన్సర్ 4 స్క్వేర్ సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్. సరళరేఖపై ఉండే బిందువుల సంఖ్య. ఒక సరళరేఖ ఉందంట, స్ట్రైట్ లైను. దానిపై ఉండే బిందువుల సంఖ్య అంటున్నారు. బిందువుల సంఖ్య అంటే ఎన్ని ఉంటాయంటే 1 2 3 4 అండ్ సో ఆన్, చాలా ఉంటాయి, అనంతం. ఆన్సర్ అనంతం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను 8చే గుణించగా వచ్చిన ఫలితం నుండి 16ను తీసివేస్తే ఆ సంఖ్యకు 6 రెట్లు వస్తుంది. అయితే ఆ సంఖ్య 9 8 6 7. క్వశ్చన్ ఏంటంటే ఒక సంఖ్య ఉంది, దాన్ని x అనుకుంటున్నాం. దాన్ని 8చే గుణించారు, మల్టిప్లై చేశారు, ఇంటూ 8. వచ్చిన ఫలితం నుండి 16 తీసివేశారు, -16 వస్తే దానికంట 6 రెట్లు వస్తుంది. సంఖ్యను x అనుకున్నాంగా, 6 టైమ్స్ వస్తుందంట. 6 × x. దట్ ఇంప్లైస్ 8x - 16 = 6x. ఇక్కడ మనం 8 కామన్ తీసుకుంటే x - 2 × 6x. 2 3s 2 4s ఎంత వచ్చింది మనకి? 4 × x. 4x - 4 × 2 8 = 3x. దట్ ఇంప్లైస్ 3x. x ఇటు వస్తే 4x - 3x. 4x - 3x = 8. దట్ ఇంప్లైస్ x = 8. ఆన్సర్ x = 8. నెక్స్ట్ క్వశ్చన్. ఒక హోటల్కు రోజుకు 7 లీటర్ల వంట నూనె అవసరం. 1 లీటర్ నూనె ధర 100 రూపాయలు అయితే ఆ హోటల్కు 31 రోజులకు అవసరమయ్యే నూనె ధర. ఆప్షన్స్: 31,000 రూపాయలు, 14,700 రూపాయలు, 21,700 రూపాయలు, 28,700 రూపాయలు. క్వశ్చన్ ఏంటంటే ఒక లీటరు 1 డేకి 7 లీటర్స్ యూజ్ అవుతాయి. 1 డేకి 7 లీటర్స్ అంట ఆయిల్ పడుతుందంట. అది 1 లీటర్ ఎంత? 100 రూపీస్. అంటే 7 × 100 రూపీస్. అట్లా 31 డేస్కి ఎంత? × 31. 7 3s 21,
7 1 జా 7 ఇంటూ డబల్ జీరోస్. ఆన్సర్ 21,700 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్లు సాధించిన పరుగులు 60, 15, 120, 50, 48, 4, 56, 100, 80, 8, 15. ఈ దత్తాంశం యొక్క మధ్యగతం మీడియన్ అడుగుతున్నారు. అయితే మనకి ఇచ్చింది రాసుకుందాం. అయితే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య ఆరోహణ క్రమంలో రాసుకుందాం. అసెండింగ్ ఆర్డర్. 4 ఫస్ట్ 4, నెక్స్ట్ 8, 15, 15 2 టైమ్స్ ఉంది 15. నెక్స్ట్ స్మాల్ నెంబర్ 48, 50. నెక్స్ట్ స్మాల్ నెంబర్ 56. నెక్స్ట్ 60 అండ్ నెక్స్ట్ 80. నెక్స్ట్ 100, 120. అయితే వీటి యొక్క మీడియన్ అంటే మనకి మధ్యలో వచ్చే నెంబరే మీడియన్ అవుతుంది. సో 1 2 3 4 క్యాన్సిల్ చేసుకున్నాం. లాస్ట్ నుంచి 1 2 3 4 క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 50 మిగిలింది. రిమైనింగ్ 50. ఆన్సర్ 50. నెక్స్ట్ క్వశ్చన్. పూర్ణాంకం 0కు ముందు సంఖ్య. ఆప్షన్స్ 1 -1 0 ముందు సంఖ్య ఉండదు. ఇక్కడ పూర్ణాంకం హోల్ నెంబర్స్ ఉంటాయి కదా, హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అయింది. దీనికంటే ముందుండే నెంబర్స్ అడుగుతున్నారు. దీనికంటే ముందుండే నెంబర్స్ ఏముంటాయి ఇంటీజర్స్లో? -1, -2 అండ్ సో ఆన్ ఉంటాయి కదా. సో ముందుండే నెంబర్ ఏంటిది? -1. ఆన్సర్ 2 -1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తులు వరుసగా R మరియు H అయితే ఆ స్తూపం యొక్క ఘనపరిమాణం ఘనపు యూనిట్లలో. ఆప్షన్స్ πr² H, πr² H², 1/2 πr² H, 1/3 πr² H. ఆన్సర్ πr² H. ఇది ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్. 51 మరియు 90 మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య. ఆప్షన్స్ 10, 7, 9, 8. 1 to 100లో ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటాయి. 51 to 100 వరకు ఎన్ని ఉంటాయి అంటే 15 ఉంటాయి. 10 ఉంటాయి. 10 ఉంటాయి అంటే ఇంక్లూడింగ్ 97తో కలిపి. ఇక్కడ 90 వరకే అంటున్నారు కాబట్టి 97 తీసేస్తే ఎన్ని ఉంటాయి? 10 - 1 9 ఉంటాయి. సో అంతే. ఎన్ని ఉంటాయి? 15. 1 to 100 25 ఉంటాయి. 1 to 50ని 15 ఉంటాయి. అండ్ 51 to 100 10 ఉంటాయి. సో ఈ రెండు యాడ్ చేసి 25 కదా. 100 వరకు, కానీ 90 వరకు మాత్రం 9 ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.